జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని చాగల్లులో దారుణం చోటు చేసుకుంది. చాగల్లు పట్టణానికి చెందిన 65 ఏళ్ల రంగు సత్యమ్మ అనే వృద్ధురాలు తన ఇంటిపై పోర్షన్లో నిద్రిస్తుండగా 9వ వార్డు కౌన్సిలర్ సదరంపల్లి సంపత్ కుమార్ ఆమెపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఆమె కేకలు విన్న కింది పోర్షన్లోని కిరాణా షాపులో ఉన్న కుమారుడు ఎలేందర్, కోడలు రజిత వెంటనే పైకి వచ్చారు. వారిని చూసి నిందితుడు సంపత్ కుమార్ బాత్రూంలోకి దూరిగడియ పెట్టుకున్నాడు. ఎలేందర్ వెంటనే చుట్టుపక్కల వారిని పిలిచి డయల్ 100కు సమాచారం అందించాడు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కౌన్సిలర్ను బాత్రూం నుండి బయటకు లాగి స్టేషన్కు తరలించారు. అనంతరం బాధిత వృద్ధురాలి కుమారుడు ఎలేందర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కాగా నిందితుడి కారు నంబర్ TG09B 8641గా గుర్తించారు. వచ్చి నేను అప్పుడే వెళ్ళి మా వాని దగ్గర ఊరి పేరు చాగల్లు వచ్చి మొత్తం అవాంత వచ్చి ఇక వాడు ముఖమే సరిగా చూడలే. నేను లంచపడికి ఎవరినిరా అంటే అవసరం పడుతూనే ఉన్నాడు. నన్ను ఇటు నూకిండు అవసరం పడ్డాడు. ఒకడు తువాలు ఉన్నది ముడికి అంతే. ఎట్లా వచ్చిండు? మొత్తం బరిబద్దనే వచ్చిండు. ఒక తువాలు ఉన్నదని చెప్తే నేను ఇట్లా తువాలు ఇట్లా చూసుకుంటా తీసుకొచ్చాడు. అంతే సార్ నేను చేసింది. కాదు ఇప్పుడు నువ్వు పైన పడుకుంటా ఓ పైకి వచ్చాడు. నేను పైన పడుకుంటా. పిల్లలేరా మీ పిల్లలు ఇట్లా? మా పిల్లలు ఇవాళ హాస్టల్ పోయింది. నా మనవరాలు ఏం చదువుకుంటారు? ఇవాళ ఒక్కదాన్ని అయిపోయినా నేను. అవి ఏం చదువుకుంటా? మనవాడు హైదరాబాద్ అక్కడ చదువుకుంటాడు. ఇద్దరు ఎవరు లేకుండా అయిపోయినారు. ఎట్లా రా అని నేను ఈయనతో ఒక్కదాన్ని ఎట్లా పండాలిరా అంటే ఎట్లే మరి ఎట్లా పండాలి మరి వాళ్ళ చదువు పాడైపోతుంది. వీడు అంటిగా పోయి పండుకున్న అప్పుడే ఇట్లా పండుకుంటానే కన్ను అంటుకున్నది అంతే. ఒక్కదాన్ని ఎట్లా పండాలిరా మీద అన్ని అంటే ఎట్లనే ఇక మరి వానికి ఆధార్ ఇవ్వాలన్నట అని వీడు అన్నాడు. అప్పుడే పోయిట్ల మీద వండుకున్నాక అంతే. వాడు ఎవడైనా జరిగే వచ్చి మీకు ఎట్లా మీద వండడు. మరి మీరేమన్నారు అప్పుడు కాల్సిందా? మీరే ఏమన్నా అప్పుడు లంచ కొడుక ఏమనిరా నువ్వు అని నృత్య పెక్కిందా పడ్డాడు. ఇక మొత్తం ముడి బట్టలే లేవు. అటువాళ్ళ చుట్టుకుంటా వచ్చిండు. తలుపు దగ్గరికి వేసిండు. ఇతర గొల్లెం వేసిండు. నేను ఇతరికి రాకుండా మరి మా కోడలు వచ్చే తీసింది. బాగా తాగినాడు. అది చాగల్ గ్రామం, రంగు ఎల్లెందరు తండ్రి గట్టయ్య. చాగల్ గ్రామం. నేను కిరాణా షాప్ పెట్టుకొని బతుకుతున్నా సార్. కింద కిరాణా షాపులో మా భార్య నేను ఉన్నాయి. మా పిల్లలు హాస్టల్లో ఉంటాను. ఒక బిడ్డ ఉండే ఇవాళనే హాస్టల్కి వెళ్ళిపోయింది. నేను షాపులో ఉన్నా. షాపులో ఉన్న సమయంలో కారు పక్కకు ఆపి సడన్గా గేట్ తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపోతాను. ఎవరో వెళ్ళిపోతాననే కుక్క పిల్ల ఉన్నది సార్. కుక్క పిల్ల మొరిగింది. మొరిగిన చూసే వరకు మన కిటికీ డోర్లోకి వెళ్ళి బాత్రూంలో జొర్రిండు. జొరంగానే భయపడి మా భార్య బయటకు వస్తే సరే వెంటనే వెనక డోర్ బంద్ చేయి అని బంద్ చేసి షటర్ బంద్ చేసి మేము బయటికి వెళ్ళి వచ్చినాం సార్. బయటికి వెళ్ళి వచ్చినాక ఇక బాత్రూమ్ నుంచి బయటికి వెళ్తలేడు. అక్కడ ఒక మనిషి ఉన్నాడు, వేరే మా తెలిసిన వాళ్ళు. పోయి జర చూడిపో అంటే అసలు వెళ్తలేడు. బట్టలు లేవు, మొత్తం నగ్నంగా ఉన్నాడు. నాది అక్కడ తువాలు ఉన్నది. ఆ తువాలు చుట్టుకున్నట్టున్నాడు. తర్వాత వచ్చినాక వీళ్ళు ఒక మనిషి పోయి వచ్చి చూసి ఏం చెప్పిందంటే ఇతను మన ఊరైనే, ఈయన 9వ వార్డు కౌన్సిలరు సరిపల్లి సంపత్ రాజు. మరి ఎందుకు వచ్చిందా ఎట్లా అయిందంటే మందు మాత్రం బాగా తాగి ఉన్నాడు సార్. తాగి ఉండే బాత్రూంలో జ్వరపడ్డాడు. నువ్వు మాట్లాడదు. బాత్రూంలో జ్వరపడ్డాడు.
జ్వరపడ్డాక మా భార్య ఉండి అందరు ఫోన్ చేయంటే మిగతా కౌన్సిలర్లకు ఫోన్ చేసిన వాళ్ళు కూడా వచ్చిండ్రు. వచ్చినాక అంతలో మా 100 ఫోన్ చేసిన సార్. 100 ఫోన్ చేయగానే వెంటనే వీళ్ళు కూడా వెంటనే స్పందించిండ్రు, వచ్చిండు. వచ్చినాక పైన పోయిండు. అక్కడ ఆ బాత్రూంలోకి వెళ్ళి పైన పోయి మావ మీద మంచంలో వండి బలవంతం చేయబోయిందట. మావ వెంటనే ఎవర్రా నువ్వు అని నెట్టేస్తే ఇక తాగినాడు కదా సార్, కింద పడ్డాడు. కింద పడి మళ్ళీ వచ్చి బయటకు వచ్చి ఏమన్నా చెప్తాదని బయట గొల్లెం పెట్టి బయటకు వెళ్ళి వచ్చింది. పైన మేము కిందనే ఉన్నాం, మొత్తం షట్టర్లు బంద్ చేసినాం, బయట ఉన్నాం. అప్పటికే 100 మంది దాకా గుమిగుడిలు బయటికి వెళ్తారు. ఆ ఇంటి నుండి మా ఇంట్లో నుంచి పక్క ఇంట్లో గీత, మామిడాల గీత ఇంట్లో జ్వరపడి బాత్రూంలో పోయిండు. మళ్ళా అదే బట్టలు లేకుండా బాత్రూంలో పోయిండు. అప్పటికే పోలీసులు అందుకున్నారు, వచ్చి చూసిండ్రు, లోపల పోయిండు. ఆ లోపల బాత్రూంలో బట్టలు లేకుండా ఉన్నాక వీళ్ళు బయట దగ్గర 100-200 మంది జమ కూడిండ్రు. ఇక మరి ఏం జరిగింది అంటే ఒక 10 నిమిషాలు ఆగన్నారు. 10 నిమిషాల తర్వాత ఆయనకు బట్టలు ఇచ్చిండ్రు. బట్టలు వేపించి ముందు నుంచి రాలే, వెనక నుంచే వెళ్ళిపోయింది. వెనక నుంచే తీసుకుపోయింది, ముందు నుంచి బయటికి రాలే. పోలీస్ స్టేషన్ తీసుకుపోయినా అన్నారు. నిజమా అబద్ధమా అత్యాచార యత్నం కింద దరఖాస్తు ఇచ్చినాం. మావ మీద అటెంప్ట్ రేప్ కేసు కింద వచ్చిండు. దాని కింద మేము దరఖాస్తు ఇచ్చినాం. దానిపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. ఇంత ముందు ఎక్కడ కాకుండా చేయాలి. ఇది సాధారణ వ్యక్తి కాదు సార్, ఇది ఒక కౌన్సిలర్. అటువంటి వ్యక్తికి ఇటువంటి మనస్తత్వం ఉంది అని దుర్మార్గానికి పాల్పడడం ఇది సమంజసం కాదు. ఇది చరిత్రలనే సిగ్గుచేటు. అంతుపట్టని విషయం. ఇట్లాంటి కార్యకర్తలు నేను ఎన్నుకున్నానా అన్న ఆలోచన ఇప్పటికే వాళ్ళకి వచ్చి ఉండాలి. పాల్పడడం అలాంటి వ్యక్తికి మీరు టికెట్ ఇచ్చి గెలిపించుకొని